మొదటి దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం. అందరూ తీయండి, తగ్గించున్నాను. మొదటి దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆమేన్. అందరూ చెప్దాం. చేతులు జోడించి కళ్ళు మూసి, నా దేవుని దృష్టికి ఏది మంచిదో అదే చెయ్యును, అదే చేయును, అదే చెయ్యును, అదే చేయును, అదే చెయ్యాలి, అదే చేయాలి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. మొదటి దిన వృత్తాంతాలు 19వ అధ్యాయం 13వ వచనం మనం చదివాం. మన ధ్యానాంశం తొందరపాటు తెచ్చిన నష్టమో. అందరు చెప్పండి. తొందరపడే వాళ్ళు ఒకళ్ళుంటే వారు పెట్టిన తొందరను అంగీకరించే వాళ్ళు మరొకళ్ళు. ఇలా అంగీకరించటం వల్ల ఏం కలిగింది అని అంటే, ఆఖరికి మిగిలింది వినాశనం తప్ప ఏదీ లేదు. ఈ సందేశము, ఈ వాక్యం మనందరికీ పెద్ద గుణపాఠం అవునుగాక. నీకు తెలిసిన చెయ్యి, తెలియని దాని జోలికి వెళ్ళబాక. నీకు తెలిసింది చెప్పు, తెలియని దాంట్లో ఏరి పెట్టబాక. బాగు చేయటానికి ప్రయత్నం చేయి, చెడగొట్టడానికి ప్రయత్నం చేయబాక. ఇవన్నీ ఇక్కడ జరిగినాయి కనుకే ఈ పరిస్థితిలో దేశం నష్టపోయింది. ఎంత నష్టపోయారంటే నిలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. జరిగిన విషయం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తరువాత అమోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. చదువమ్మా. అప్పుడు దావీదు, హానును తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపించెను. ఆమేన్. 19వ అధ్యాయంలో తొందరపాటు నిర్ణయం ఏమిటి అసలుకి? అమ్మోనీల రాజైన నాహోషు చనిపోయాడు. చెప్పండి అందరూ. అమ్మోనీల రాజైన, గట్టిగా చెప్పాలి మైక్లో. అమ్మోనీయుల రాజైన నాహోషు చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు హనూను తండ్రి అయిన నాహోషు చనిపోయాడు, అతను నా ఎడల బాగా దయ చూపించాడు, మాతో సత్సంబంధం కలిగి ఉన్నాడు, కాబట్టి తండ్రి చనిపోయాడు గనక మిగిలిన కుమారుడి ఎడల మనం దయ చూపించాలి, ప్రతి పరిస్థితుల్లో అతనికి చేయూత అందించాలని ఒక పెద్ద మనిషిగా, పెద్దవాడుగా, ఒక రాజ్యాధినేతగా, ఒక నాయకుడిగా దావీదు ఆలోచించాడు. మంచా చెడా? గట్టిగా చెప్పండి అందరూ. మంచి. కుటుంబంలో ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారి పక్షాన కొందరైనా నిలబడాలంటే వాళ్ళు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు అయి ఉండాలి. చనిపోయినప్పుడు చాలామంది వస్తారు, ఏం అనవసరంలే, కానీ 3 రకాల వాళ్ళ దగ్గరికి జనం వస్తారు, 2 రకాల వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. అదేంటని ఇప్పుడు చెప్పను, తర్వాత తెలుసుద్ది అంతే. అర్థమైందా? చెప్పండి. 3 రకాల మనుషుల దగ్గరికి జనం వస్తారు, 2 రకాల వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. ఈయన రాజుగా ఉండి చనిపోయాడు. వీరిద్దరి మధ్య పరిపాలనా వ్యవహారాలు, సత్సంబంధాలు చాలా బాగా నడిచినాయి. దావీదుకును, చెప్పండి, నాహోషుకును.
ఇతను చనిపోయిన తర్వాత కొడుకు ఒంటరివాడైపోయాడు. ఈ ఒంటరివాడైనటువంటి కొడుకును ఆదరించాలి, అతని ఎడల దయ చూపించాలని, అతను కుమారుడల దయ చూపాలని అనుకుని అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించుటకు మనుషులను పంపెను. ఏం చెప్పారు? ఎవరిని పంపించారు? మనుషులు అనండి, దూతలు అంటే ఎవరు? మనుషులను పంపించాడు. ఇంతవరకు చాలా బాగుంది, దీనిలో తప్పు లేదు, స్వార్థం లేదు. దుఃఖ సంఘటన జరిగినప్పుడు మనుషులుగా వెళ్ళి పరామర్శించడం అనేది మానవత్వం. వాళ్ళని ఆదరించడం అనేది మంచి పని. ఒక రాజుగా ఉండి ఇంత లోతుగా ఆలోచించి, ఇన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని తన తరపున మనుషుల్ని పంపించాడు. మదర్ తెరీసా గారు చనిపోయినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న అధినేతలు వచ్చారు, వాళ్ళు రాలేకపోతే వారి తరపున మనుషుల్ని పంపించారు. ఎందుకంటే ఆమె మీద ఉన్న అభిమానం. సుమారు 180 దేశాల్లో ఆ వ్యవస్థ ఉంది, ఆ సంస్థ కార్యక్రమాలు జరిగిస్తుంది, సోషల్ వర్క్. అనేక దేశాల్లో, అమెరికా దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు తెరీసా గారు ఫ్లైట్ దిగి అవి చేసి సంచి పట్టుకుని వెళ్తుంది. మళ్ళాగా ట్రాలీ బ్యాగులు ఏం కాదు, చేసి సంచిలో ఆ పంచి అంటే తెల్ల చీర పెట్టుకుని వెళ్తూ ఉంటే ఆమెను కలుసుకోవడానికి అప్పట్లో దేశాధ్యక్షుడు ఎరుడ్రాంకి వచ్చారట. వచ్చి ఆమెకు ఎదురుపడి, అమ్మా మీ బ్యాగు మీ సంచి నాకు ఇవ్వండి, ఆ ధన్యత నాకు కలగజేయని అడిగాయంట. మరి చెన్నారెడ్డి గారు కూడా అడిగితే ఇవ్వలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడిగితే, ఇది నాది, నేను తీసుకుని వస్తాను, ఇది నాకు బరువేం కాదు అంటే అన్ని రకాలలో కూడా ఇవ్వటం తప్పు కాదు, చేయటం తప్పు కాదు. కానీ ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత, పరిస్థితులు మారినా పద్ధతులు మారలేదు, స్టేజీ మారినా స్థాయి మారినా సరే తన స్థితిని మార్చుకోలేదు. అదే చీర, అదే బట్టలో, అదే సంచి, అలాగే వెళ్ళిపోయారు. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకుల్లో ఆమె ఒక పెద్ద రోల్ మోడల్ అయిపోయింది, అంటే చాలా గొప్ప వ్యక్తి అయింది ఆమె. అందుకు ఇలాగూ ఒక మనిషి చనిపోయినప్పుడు లేక దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించడం అనేది ఆనాడు ఈనాడు పాత నిబంధన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఉంది. అది తప్పేమీ కాదు, పరామర్శించాలి. లేకపోతే ప్రభు లెక్క అడుగుతారు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చావా, పరామర్శించావా? జైల్లో ఉంటే నన్ను పరామర్శించావా? వస్త్రాలు లేనప్పుడు ఇచ్చావా? ఆహారం లేనప్పుడు పెట్టావా? ఎన్ని అడుగుతారు మత్తయి సువార్తలో ఉన్నట్టు. సరే, ఇలా పరామర్శించాలనే నిర్ణయం రాజుగారికి దావీదుకు వచ్చింది. తక్షణమే దాన్ని అమల్లో పెట్టి ఆ దేశానికి పరామర్శించడానికి కొందరు వ్యక్తులను తన తరపున పంపించాడు. ఇది ఇక్కడి నుంచి బిగినైందండి. తొందరపాటు నిర్ణయాలు, ఎవరు మీకు తొందరపాటు నిర్ణయం చెప్పినా, ఆలోచన చెప్పినా దానికి ఆలోచన ఏమిటనేది గ్రహింపు కావాలి. ఆమేన్. ఆలోచనకర్తలు అనేకులు కావాలి, అది శ్రేయస్కరమే. కానీ ఈ ఆలోచన ఎలాంటిది? నయమానికి తన సేవకుడు ఇచ్చిన ఆలోచన తనలో ఉన్న రోగాన్ని బాగు చేసింది. అలాగే సొలొమోను తర్వాత కొడుకు పేరేంటి చెప్పాలి? రెహబాం. ఈ రెహబాముకి తనతో పెరిగినటువంటి కుర్రాళ్ళు లేక పిల్లలు ఇచ్చిన ఆలోచన దేశాన్ని నష్టపెట్టింది. పెద్దల మాటను వినలేదు గనక, వారి మాటనే విన్నాడు గనక నష్టపోవటం. ఈనాడు యూదా ఇశ్రాయేలు మధ్య గొడవలకి అదే కారణం, సరిహద్దు గొడవలకు అదే కారణం. రకరకాలు తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబాలు పడిపోతాయి, వ్యవస్థలు పాడైపోతాయి. అలాగ అన్ని విషయాల్లో కూడా నష్టమే తప్ప లాభం లేదు. పరామర్శించడానికి వచ్చినందుకు ఇప్పుడు చూడండి 3వ వచనంలో, అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, మరలా చదువుదాం. అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట
నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? అది అక్కడ అండర్లైన్ చేసుకోండి. నీ తండ్రి చనిపోతే నిన్ను పరామర్శించడానికి వచ్చారని అనుకుంటున్నావా నువ్వు? దేశమును ఆగుదాం. అనుమానమును లేక కొన్ని పరిస్థితుల్లో కల్పనకు దారితీసేటువంటి ఆలోచనలు, వారు నీ దేశాన్ని వచ్చి నిన్ను పరామర్శించడానికి కాదు, దావీదు దూతలను పంపటాన్ని నీ తండ్రిని గణపరచడానికి అనుకుంటున్నావా? చదువయ్యా. దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే గదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా. ఆమేన్. చెడు ఆలోచన, దావీదు పంపించినటువంటి ఆలోచన తన మనసులో కల్మషం లేకుండా పరామర్శించడానికి, ఆదరించడానికి లేక సహాయపడటానికి పంపించాడు. నీ కంటికి కనపడినంత చెడు అనుకున్నదంతా చెడు కాదు, మంచి అనుకున్నదంతా మంచి కాదు. అందుకనే బైబిల్లో దేవుని వాక్యం ఉంది, వివేచన పావురము వలె నిష్కళంకము, పాము వలె వివేకం కలిగి ఉండాలి. అది అక్కడే ఉంటుంది. పాము చుట్టూ చూస్తూ ఉంటుంది, ఎవరు వచ్చి పడతారో మీద, దానికి భయమే కదా. మనిషి కంటే పాము ప్రాణభయంతో బతుకుద్దట. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనలో చెప్పారు, మనిషి కళ్ళు మూసుకుని నిద్రపోతాడు, కానీ పాము కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి దానికి ధైర్యం లేదన్నాడు. ఒకటే మాట. ఎందుకనంటే దాని భయమట. ఏదొచ్చి నెత్తి మీద పడద్దో 4 అంగుళాల్లోనే ఉంటుంది దాని ప్రాణం అంతా. తర్వాత ఎక్కడన్నా కొట్టుకోండి, ఆ మొక్క వదిలేసి వెళ్ళిపోద్ది అంతే. సగం కొట్టేస్తే ఎదమాల తోక భాగాన్ని వదిలిపెట్టి జరగ వెళ్ళిపోద్ది అంతే. ఉంటుందో పోద్దో తర్వాత సంగతి. దాని ప్రాణం దేవుడు చెప్పినట్టుగా అది నిన్ను నీ తల మీద కొట్టును అన్నట్టుగా ఈ 3-4 అంగుళాల్లోనే దాని ఆయుష్ అంతా ఉంటుంది. బతికినంత కాలం భయంతోనే బతుకుతూ ఉంటుంది. అది కాటేసిన భయంతోనేనంట తన్ను తాను కాపాడుకోవడానికి వేస్తుందట. ఈ రాజు ఇలా చెబుతుంటే ఆలోచనలు ఎందుకు చెప్పారని కూడా ఆలోచన లేకుండా ఏం చేశాడు? రాజు చేసిన తొందరపాటు, అందుకు దావీదు చేసినటువంటి ప్రయత్నము. ఒకటి చదవండి ఇప్పుడు 4వ వచనంలో. హానూను దావీదు సేవకులను పట్టుకొని, హానూను చూడటానికి వచ్చిన దూతలను లేక దావీదు సేవకులను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశను. ఆమేన్. వచ్చిన వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని ఆహారం పెట్టకపోయినా, బస్సు ఏర్పాటు చేయకపోయినా, దూర ప్రాంతాలు కదా, ఇప్పుడు ఉన్నట్టుగా వాహన సదుపాయాలు లేవు, ఉండటానికి అవకాశాలు లేవు. మరి వాళ్ళు రోడ్డు మార్గంలో వచ్చి ఉంటారు అంతే కదా. ఎడారి మార్గంలో ఎన్ని రోజులు ప్రయాణం చేశారో వచ్చారు. పరామర్శించకపోగా వాళ్ళందరినీ పట్టుకుని క్షౌరం చేయటం మాత్రమే కాదు, గుండ్లు చేయించేశాడు. తల మీద వెంట్రుకలు ఏమీ లేకుండా చేసి తన వస్త్రాలు నడుం భాగం వరకు కూడా వస్త్రాలు కట్ చేశాడు. ఇంతకన్నా అవమానం ఇంకే ఉంది? ఇక వీళ్ళు చాలా అవమానంతో బాధ భరించలేక తిరుగు ప్రయాణం వెళుతూ ఉంటే అప్పుడు దావీదు దగ్గరికి ఒక వర్తమానం వస్తుంది. నువ్వు పంపించినటువంటి దూతలను ఇలాగ చేశారు, ఆ మనుషులను ఇలాగ చేశారు అనగానే దావీదు ఏం చేశారండి అంటే కింద భాగంలో చూడండి 5వ వచనంలో, ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, సిగ్గుపడుతున్నారు గనక, లజ్జింపకపోయినంటే సిగ్గుపడలేదని అర్థం. అలా వారు బహు లజ్జాక్రాంతులై ఉంటే సిగ్గు గలవారై ఎదురుపడి వెళ్తున్నారు కనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు మా గట్టిగా చదువు, మీ గడ్డములు పెరుగుదును గనుక, పెరుగును గనుక అంటే అదేం తిప్పలో, నీ గడ్డములు పెరుగును గనుక మీరు ఎరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానము పంపెను. అర్థమైందో? అప్పుడు కొన్ని పదాలు అర్థం కాకపోతే అర్థమైనట్టు చదవటం నేర్చుకోవాలి. ఆమేన్. సరే, ఇప్పుడు వినండి. తొందరపాటు నిర్ణయం వల్ల వచ్చిన నష్టం, నాశనం, వినాశనం. సహాయ సహకారాలు అందలేదు, వినాశ పరిస్థితిలో దేశం అట్టడుగుపోయింది. కారణం ఏమిటి? ఒకటి, రాజు చనిపోయినప్పుడు
తన కుమారుణ్ణి పరామర్శించి ధైర్యపరచాలి, చేతులు అందించాలి, సహాయ సహకారాలు అందించాలనుకున్నాడు. ఒక దేశం బలహీనమైనప్పుడు పక్కన దేశాన్ని ఆదుకోవాలి. ఇది యుఎన్ నిర్ణయం, అంటే యునైటెడ్ నేషన్స్ నిర్ణయం, ఐక్యరాజ్య సమితి యొక్క నిర్ణయం. ఈ కరెన్సీ ప్రింటింగ్ కూడా రిజర్వ్ బ్యాంకు తర్వాత యుఎన్ దగ్గర నుంచి వస్తుందంతా. మాకు ఇవాళ 20,000 కోట్లు కావాలంటే ప్రింట్ చేసుకోవడానికి ఏం లేదు. దానికి కావాల్సినటువంటి గోల్డ్ చూపించాలి, అన్నీ చూపించాలి, వనరులు చూపించాలి. అప్పుడే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఈ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది సలహా ఇస్తుంది. అప్పుడు దాని ప్రకారం వీళ్ళు కరెన్సీ ప్రింట్ చేయాలి. వనరులను బట్టి కొంతవరకు మాత్రమే పరిమితం. ఎవరికి వాళ్ళు ప్రింట్ చేస్తే, మన దేశంలో 5-6 రాష్ట్రాల్లో డబ్బు ప్రింట్ చేసే యంత్రాలు ఉన్నాయి, అంటే కర్మాగారాలు ఉన్నాయి. అక్కడ నుంచి కరెన్సీ ప్రింట్ అయ్యి దేశంలో రిజర్వ్ బ్యాంక్ వెళ్తుంది. వారి అండర్ నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క అండర్టేకింగ్తో, గవర్నర్ అండర్టేకింగ్తో అప్పుడు రాష్ట్రాలకు అవి సప్లై అవుతూ ఉంటాయి. ఇది మామూలుగా జరిగే విషయం. ఒక దేశానికి ఒక దేశం సహకరించుకొనుట, నష్టంలో కష్టంగా ఉన్నప్పుడు వారికి సహాయం చేయుట. ఇరాన్ దెబ్బతింది, భారతదేశం చేతులు అందించింది. శ్రీలంక దెబ్బతింది, భారతదేశం చేతులు అందించింది. ఇలాగూ అనేక దేశాలు దెబ్బతిన్నప్పుడు, మన భారతదేశం ఇబ్బంది పడుతున్నప్పుడు పరాయి దేశాలు సహాయం చేసినాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నప్పుడు కరోనా వ్యాక్సిన్లు మాకు కావాలి, ఇన్ని కోట్లు కావాలని గవర్నమెంట్ని అడిగాడు. ఈయన మన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం భారతదేశం నుండి కొన్ని వేల కోట్ల డోసులు అక్కడ పంపించింది. అంటే దేశానికి మధ్య సహాయ సహకారాలు, ఒక కుటుంబానికి మధ్య లేక సంఘస్థులు అందరి మధ్య ఒకరి యందు ఒకరికి సహాయ సహకారాలు అవసరం. అది ఆనాడే దావీదు ప్రయత్నం చేసి ఆ సహాయ సహకారాలు అందించడానికి ముందు పంపిస్తే వాళ్ళని అవమానపరిచి, చెప్పాలంటే వస్త్రహీనులు చేసి, వారి తలలో క్షౌరం చేసి గోసేసి పంపించాడు. ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు బాధపడతా ఉంటే రాజైన దావీదు వారికి ఎదురు పంపించి మనుషుల్ని, మీ తలలో గెడ్డములు పెరిగేంత వరకు ఎరుకోలోనే ఉండండి, రాబాకండి ఊరిలోనికి. ఎందుకనంటే మీరు అవమానం భరిస్తూ ప్రజల మధ్యకి రావద్దు. మీరు వచ్చే దారిలో ఎరుకో ఉంది కనుక అక్కడికి వెళ్ళండి, మీకు ఏర్పాట్లు చేపిస్తాను. అలాగూ రాజు యొక్క మంచి మనసుతో ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా తన వాళ్ళని కాపాడుకున్నాడు. ఆమె ఇక ఏం జరిగిందండి? ఒక మాట ఉంది యెషయా గ్రంథంలో, దుర్మార్గుణ్ణంట తీసుకొచ్చి గోధుమల వలె రోట్లో దంచిన వారిలో దుర్మార్గత పాదట. అబ్బాయి మారిపోతాడండి, నువ్వు మారితే నీ అబ్బాయి మారుతాడు. మా ఆయన అసలు మారిపోతాడండి, నువ్వు మారిపోతే చెప్పండి, అప్పుడు ఆయన మారిపోతాడు. అంతే. ప్రార్థనకు వచ్చిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత వేరుగా ఉంటాయి. షూర్, అంతే. మరి 4 గోళ్ల మధ్య వేరుగా ఉంటుంది, బయట ఒక రకంగా ఉంటుంది. ఇది మన అందరిలో పరిపూర్ణమైన మార్పు దావీదులాగా వస్తే దేశమే కదిలిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఇక ఏ సభలో పెట్టక్కర్లా, ఏ సువార్త కొడుకులు అక్కర్లా, ఏ టీవీ కార్యక్రమాలు అక్కర్లా. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా దేవుని దగ్గరకు వచ్చేస్తారు. విమర్శలు, తొందరపాట్లు, సోషల్ మీడియాలో తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, విమర్శించుకోవటాలు వస్తే ఏమవుతుంది? మన పేగుళ్ళు మనమే తీల్చేసి పక్కన పెట్టుకుంటున్నాం, మనం ముందు పడేస్తున్నాం. అంతే. కడుపు చించుకుంటే అంటారే, అట్లా ఉందన్నమాట పరిస్థితి. క్రైస్తవ జీవితం అనేది చింపేసిన ఇస్తర్లాగా తయారైంది. కారణం ఏంటి? ఇటువంటి వినేవాళ్ళు ఉండబట్టే. ఇటువంటి మాటలు విని చెప్పుడు మాటలకు లోబడి ఏమిటనేది గ్రహించకుండా రాజును చెడగొట్టింది బయట వాళ్ళు కాదు, అధికారులే, తన దగ్గర ఉన్న వాళ్ళే. ప్రధానమంత్రి దగ్గర కొందరు సలహాదారులు ఉంటారు, ఒకళ్ళిద్దరు కాదండి, అనేకులు ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర సలహాదారులు ఉంటారు. ఏం చేద్దాం, అటు వెళ్దాం, కానూరులో చిన్న పూజ చేద్దాం అనగానే పక్కన ఆయన అంటాడు, అంతా నేనే కబ్జా అంటాడు ఇంకొక ఆయన. లేదు పెచ్చరు పూరుద్దామంటే అబ్బే దాంట్లో పెద్ద చేపలు వేసుకోవచ్చు అంటాడు ఇంకొక ఆయన. ఇలా ఆలోచన వ్యత్యాసాలు రావటం వల్ల అభివృద్ధికి ముందుకెళ్ళలేని పరిస్థితి, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. దావీదు మంచి మనసుతో వెళ్ళినప్పుడు
వారి ఆలోచనలో రాజుని తప్పుడు దావ పట్టించినాయి. అందును బట్టి ఏం పెరిగిందండి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రశాంతంగా ఉన్నటువంటి నీళ్ళలో రాళ్ళు వేస్తే ఏమవుద్ది? ఒక తొట్టులోనో బకెట్లో నీళ్లు పెట్టి కాసేపు తర్వాత వెళ్ళి ముఖం చూసుకుంటే తలదూకోవచ్చు ఇట్ట. అదే దాంట్లో ఒక రాయి వేసామనుకోండి, నీ ముఖం ముక్కలైపోయినట్టు ఎడిటి తిరుగుద్దిట్ట. నిజమే చెప్పానా? తిరుగుద్ది. అదే ప్రశాంతతలో ఒక రాయి వేస్తే ఎట్లా ఉంటుందో, ప్రశాంతంగా ఉన్నటువంటి రాజ్యంలో వీరి తొందరపాటులను బట్టి కక్షలు పెరిగినాయి, విరోధాలు పెరిగినాయి. ఇక యుద్ధ వాతావరణం సమీపించింది. అది సంఘమైనా, కుటుంబమైనా, వ్యవస్థ అయినా, ఏదైనా సరే రాళ్ళు వేసే వాళ్ళు ఉన్నంత కాలం ఏ వ్యవస్థ పైకి రాదు. ఆమెం చెప్తారా? చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉన్నంత కాలం వ్యవస్థ అంతమైపోద్ది. చెప్పాలి, మాట్లాడాలి, వినాలి. కానీ వాళ్ళు వచ్చింది మంచి సహుద్దేశంతో వస్తే నీ దేశాన్ని కొల్లగొట్టుపోటాకు వచ్చారు అనగానే ఈ రాజుకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. లేకుండా ఏదో మాట్లాడి పంపించేయాలి కదా. అది లేకుండా వచ్చిన వాళ్ళని బహుగా అవమానపరిచినందుకు పెద్దవాళ్ళు ఎప్పుడు గట్టిగా అరవరండి. అర్థమైందా? పెద్దలు ఎప్పుడు అరవరో, పెద్దలు ఎప్పుడు కనపడకుండా చేస్తారు. అంతే, సాపు కింద నీళ్ళలాగా వెళ్ళిపోతారు అంతే. దావీదు ఏమి మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు. దావీదు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. ఈయన కాముగా ఉన్నాడంటే విప్లవం వచ్చినట్టు లెక్కే. ఎవరో చెప్పండి. దావీదు కాముగా ఉన్నాడంటే ఏదో వచ్చింది వినాశనం అనుకుని ఈ రాజు ఈ అమ్మోనీల రాజు ఏం చేశారండి అంటే 6వ వచనంలో, అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితమని తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? దావీదుకి మన మీద అసహ్యం పుట్టించాం మనమే. అంతా జరిగిపోయిన తర్వాత ఇది అంటారు చూసారు, అట్లా ఉంది. ఇది జరిగిపోయింది. ఇప్పుడు కడుక్కుంటే బురదే తప్ప ఏం పోద్ది? నీకు బతుకు మారద్దా? దావీదుకి కోపం పుట్టించాం, మన మీద అసహ్యం పుట్టించామని తెలుసుకుని హానూనును దావీదు మన మీదకి వస్తే మనం తప్పించుకునే అవకాశం లేదనుకుని కిరాయి గుండాలను, కిరాయి రవిడీలను, కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ అమ్మోనీయులు. షూర్ జరిగింది అదే. అక్కడ చదువయ్యా. హానూనును అమ్మోనీయులను అరామ్న హరాయిము నుండి, సిరియా మయకా నుండి, శోభా నుండి రథములను, గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకునిరి. దేంతో? గడి చెప్పండి. బాడికి అంటే యుద్ధంలో ఉండండి బాబు. ఎన్ని వేల మణుగులు ఇచ్చి ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇన్ని దేశాల సహకారం రాజు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది తిప్పులో? తొందరపాటు నిర్ణయం వల్ల. వాళ్ళు చెప్పింది కొంచెం ఆలోచించగలిగితే ఈ అమ్మోనీయుల రాజు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు, యుద్ధ వాతావరణం వచ్చేది కాదు. కుటుంబాల్లో నష్టాలు రావటానికి, కష్టాలు రావటానికి కారణం దేవుడు కాదు, నువ్వే. అందరు చెప్తావు నేనే అనండి. నిజమేనా కాదా? నీ తొందరపాటు నిర్ణయం వల్ల బిడ్డల జీవితాలు దెబ్బతిన్నాయి, తింటున్నాయి. ఆలోచన లేకపోవటం వల్ల నీ బతుకు ఇంతే. నువ్వు అనుకున్నంత కాలం నీ బతుకింతే. ఆయన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు. నా దేవుని చిత్తం అనుకుంటే నీ జీవితానికి ఎదురు లేదుగాక లేదు. కష్టాలు కలుగుతాయి, కానీ మనుషుల మాటల వల్ల నీ విశ్వాస జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు. ఎవరో ఏదో చెప్తారు. 10 సార్లు టీవీలో వాక్యాలు వినబాకండి, మీకున్న భక్తి తప్పకుండా పోద్ది. 4 సార్లు యూట్యూబ్లో వాక్యం పెట్టుకుని వినబాకండి. అదేంటయ్యా అంటే నువ్వు భక్తిగా ఉండాలంటే వినబాక అంతే. ఆమె అమాలేకులు పారిపోయిరి. ఎవరు పారిపోయారు? ఇక్కడ చూడండి. ఆ యోవాబు తనతో ఉన్న వారు చేయగా యుద్ధము కలుగుట చూడగా వారు పారిపోయిరి. ఏమైపోయారు? ఎదురొచ్చిన వారు పారిపోతారు. ఎదురొచ్చిన పరిస్థితులన్నీ తప్పుకుని వెళ్ళిపోతాయి. యోవాబులాగా నిలబడి దేవుని చిత్తం అంటే గనక ఆయన దృష్టికి మంచిదే జరుగుద్ది. ఆమేన్. ఆ తర్వాత చూడండి,
15వ వచనంలో సిరియనులు పారిపోట అమ్మోనీయులు చూసినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలవలేక తిరిగి పారిపోయి ఆమేన్. వారును పారిపోయేరి. ఒక మాట ఉంది, ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఈ 12వ మాసంలో నేను ఎదుర్కొంటున్నటువంటి 2 శత్రువులు అనుకుందాం. ఒకటి సిరియనులు, 2 అమ్మోనీయులు. సిరియనులు, అమ్మోనీయులు ఈ సామాన్యులు కాదు, వాళ్ళ చరిత్ర చాలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిస్థితులు మీ కుడి చేతితో చెప్ప పారిపోవును. ఇట్లానండి, పారిపోవును. యోవాబులాగా ఈ ప్రార్థన చేయగలిగితే, ఈ దీక్ష మనం పాటిస్తే ఆయన దృష్టికి మంచిదైన దాన్ని తప్పక చేస్తాడు. ఆమేన్. వారందరూ పారిపోయారు ఏదో చేయాలని. అసలు ఎందుకు వచ్చిందండి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారని రాయబడింది కీర్తనలో. పునాదిగా ఉన్నటువంటి రాజు ఆ చెప్పుడు మాటలు విని తొందరపాటు నిర్ణయాలు తీసుకోబట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం బట్టి, వాళ్ళని రకరకాలుగా చేయటం బట్టి రాజు దావీదు కోపం వారి మీదకి వచ్చింది. దేవుని కోపం నిమిషం అండి, ఆ నిమిషంలోనే పటాపంచలైపోద్ది ప్రపంచం అంతా. నీ కుటుంబం మీదకి దేవుని కోపం రాకుండాను కాక. అందరూ చెప్దాం, నా మీదకి దేవుని కోపం రాకుండాను గాక. నా మీదకి దేవుని కోపం రాకుండాను గాక. నా కుటుంబం మీదకి రాకుండాను గాక. నా కుటుంబం మీదకి రాకుండాను గాక. ఆమేన్. రాజు కోపం వచ్చింది. రాజు సైన్యాన్ని పంపించాడు. వాళ్ళు ఎంతమందిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినా, కిరాయికి తీసుకొచ్చినా దైవశక్తి ముందు ఎవ్వరూ నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? 17వ వచనంలో దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలులందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరచెను. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలవక తిరిగి పారిపోయిరి. ఆమేన్. ఆమేన్. ఒకసారి పారిపోయారుగా, ఒకసారి దెబ్బతిన్నారుగా. బుద్ధి వచ్చిందా? దావీదు సైన్యాన్ని తీసుకొచ్చి నిలబడేసరికి రెండ్రా అంట మళ్ళీ దూకారు. సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలవలేక తిరిగి పారిపోయిరి. 7,000 రథికులను 40,000 కాల్బలమును హతమైపోయారు. ఇదంతా జరిగిన తర్వాత ఇక రాష్ట్రానికి, దేశానికి వచ్చిన వినాశనం ఏంటి? చివరిలో 19వ వచనం, తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతుమని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సు లేకయుండిరి. ఆమేన్. ఈ మాట చాలా ముఖ్యమైనది. ఓడిపోయిన వాళ్ళు దావీదుతో సమాధానపడి అతనితో కలిసి పని చేయటానికి సిద్ధపడ్డారు. యుద్ధం చేయటానికి వచ్చిన వాళ్ళు శత్రువులు మిత్రులు అయిపోయారు. కానీ ఎవరైతే ఈ మాటలకు లోబడ్డారో, మంచి మాటలు చెప్పకుండా సైనికుని మాటలు విని, లేక తోటి అధికారుల మాటలు విని చెప్పుడు మాటలకు మోసపోయాడో రాజు, ఈ రాజ్యానికి సహాయ సహకారాలు లేకుండా అందరూ ఆపేశారు. ఒక దేశంలో యుద్ధం జరుగుతుందంటే కొన్ని దేశాలు సహాయం చేస్తేనే యుద్ధం జరుగుద్ది. ఒక దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందంటే కొన్ని దేశాలు చేతిస్తేనే బయటపడగలుగుతారు. ఈనాడు శ్రీలంక దేశం కొంతవరకు పుంజుకుంది. పాల ప్యాకెట్ కొనలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది ఒకప్పుడు. రాజగృహాన్ని కూడా ప్రజలు, సామాన్య ప్రజలు ఆక్రమించేశారు. అక్కడ చాలా ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం వచ్చింది. అక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొని వాళ్ళని ఆదుకున్నాయి కనుక మరలా ఇవ్వడం నిలబెట్టుకునే స్థాయి. కానీ ఈ అమ్మోనీయుల దేశానికి ఏం జరిగిందంటే, సహాయము చేయుటకు ఎవరికి మనసు లేక, సిరియనులకి వీళ్ళకి మనసు లేక ఇక సహాయం చేయటం మానేశారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలంటే అమోస్ అని ఉంటుంది ఒకటి. ఈ అమోస్లో వీళ్ళ దేశంలో దిగాలి. వీళ్ళ దేశం దిగిన తర్వాత ఒక 500 కిలోమీటర్లు పైగా బస్సుల్లో వెళ్ళాలి వీళ్ళ దేశంలోనే. ఎందుకండి దేశం ఇలా అయిపోయింది? పరిస్థితి ఏంటంటే సహాయ నిరాకరణ కాదు, సహాయం చేయటానికి దేశాలు వీళ్ళ దగ్గరికి రాలేదు. కారణం ఏంటి?
చదువుతాం మనం. ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు రాజువైన నా ఏలినవాడ సహాయం చేయవా అని అడుగుతారు. అప్పుడు ఏమంటాడు రాజు? యెహోవా సహాయం చేయిందే నేను ఎక్కడ తెస్తాను? దేవుడు దారి మూసేస్తే నీ ఆర్థిక వనరులన్నీ మూయబడతాయి. దేవుడు దారి తెరిస్తే నువ్వు కాకుండానే అనుకోకుండానే అన్నీ వచ్చి నీ నట్టింట్లో ఉంటాయి. రెయిన్బోళ్ళు కష్టపడతావు, సంపాదన నీ కళ్ళకు కనపడదు, సంపాదన లెక్కల్లో కనపడదు, అవసరాలు తీర్చబడవు. ఈ అమ్మోనీయులు చేసినటువంటి తప్పును బట్టి వారి తొందరపాటు నిర్ణయం, వాళ్ళు చెప్పారనుకోండి, ఈ రాజు ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? నీకెవరైనా ఒక సలహా చెప్తే దాని గురించి 10 సార్లు ఆలోచించండి. 10 మందిని అడిగి తెలుసుకోండి. ఇప్పటికీ నేను అమ్మగారు 10 మందిని సలహా అడుగుతాం, ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, ఇది చేస్తే ఎట్లా ఉంటుందని. అనుభవనీయుల సాక్ష్యాలు, అనుభవనీయుల సలహాలు మంచి. ఒక సలహా నీకు నచ్చలేదనుకో, ఇంకోళ్ళ సలహా తీసుకో. ఇంకోళ్ళు నచ్చలేదనుకో, దేవుని మీద పూర్తిగా ఆధారపడు. ఆయనకి ఇష్టమైంది ఏదో ఆయన అదే చేస్తాడు. స్తోత్రం. అలాగూ ఎవరి మీద ఆధారపడబాకండి. ఈ అమ్మోనీయులు రాజు చేసిన పొరపాటును బట్టి ఆ నాయకులు చెప్పిన దానికి తల వంచాడు, తల ఊపాడు. తనకంటూ సొంత ఆలోచనలు లేవు. రాజైన అహాబు కూడా సొంత ఆలోచనలు లేవు కనుకే ఆఖరికి భ్రష్టుడైపోయి చచ్చిపోయాడు. ఆఖరికి నాబోతు రక్తమును చెప్పండి. అసలు కథానాయకురాలు యెజబేలు చచ్చిపోవాలి కదా, మరి చచ్చిపోయింది ఎవరు? అహాబు. చెప్పండి, గట్టి చెప్పరే. అహాబు. శపించింది ఎవరు? మరి ఏం చెప్పరే? యెజబేలు. మరి చచ్చిపోయింది ఎవరు? అహాబు. చెప్పు. నాబోతును చంపించింది యెజబేలు. పనికి మాలిన 2 మనుషుల్ని పెట్టి పంపించింది. నాబోతు రక్తమును ఎక్కడ కుక్కలు నాకినవి అక్కడ నీ రక్తమును అన్నారు, కానీ యెజబేలు రక్తాన్ని అల్లా. భార్య తప్పు చేసినా భర్తకే శిక్ష, పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులకే శిక్ష. ఎవరబ్బాయిరా? వెంకయ్య గారి కొడుకు కాదు, ఆయన బట్టరాడు ఫస్ట్ అంటారు. అంతే, వీడిని కాదు ఆయన బట్టరాడు. అది నేనేం చేశానండి, నీ పెంపకం వల్ల వీడు ఇటు తయారయ్యాడు. అంతే, అన్నిటికీ రిఫరెన్స్ పెద్దలే. కాబట్టి జాగ్రత్త. ఈ రాజు ఆ రిఫరెన్స్ను గుర్తించలేకపోయాడు. వారు చెప్పిన మాటలు తొందరపడ్డాడు గనుక వినాశనం అయిపోయింది, దేశం భ్రష్టం అయిపోయింది. ఆఖరికి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా దేశంలో అడుగుపెట్టిన పరిస్థితి. అమ్మోనీయుల జీవితం అంతమైపోయింది. అలాగూ మనం ఉండకుందుముగాక, దేవదేవుని సందులో నిలిచి ఉందముగాక. ఆమేన్, ఆమేన్. తల్ల వంచండి, అందరూ కళ్ళు మూయండి, ప్రార్థనలో ఉందాం. సర్వోన్నతుడైన దేవుడు, ప్రియులారా, సంవత్సర ఆఖరి గడియల్లోకి వచ్చాం. తొందరపాటు నిర్ణయం వల్ల, రాజు తొందరపాటు నిర్ణయం, అధికారులు చెప్పిన దానికి అదే నిజం అనుకుని నమ్మాడు. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని విరోధులుగా చిత్రీకరించారు, వాళ్ళని అవమానపరిచారు. యుద్ధ మేఘాలు ఆవరించినాయి, వినాశనం ప్రారంభమైంది. ఓటమి తప్పలేదు, ఆఖరికి ఆర్థిక సంక్షోభం కూడా తప్పలేదు. ప్రియులారా, నీ దేవుడు నీ పక్షాన ఏది మంచిదో అదే చేయబోతున్నాడు. నీ బిడ్డల పక్షాన, నీ కుటుంబం పక్షాన, మన సంఘస్థులందరి పక్షాన ఆయన గొప్ప కార్యాలు రాబో కాలంలో జరిగించునుగాక. ఈ శుభ సందేశాన్ని విన్న మీరందరూ ధన్యులు. దేవుడు నీ కొరకు దాసి ఉంచిన మేలు ఆయన దగ్గర ఉంది. అమ్మోనీయులు అడ్డుపడతారు, సిరియనులు అడ్డుపడతారు. ఒక యోవాబు వలె నిలబడు, విజయము నీ దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. దేవుడు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం.